బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్లను చర్చలకు ఆహ్వానించనుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు, ఎల్లుండి సీనియర్ రెసిడెన్సీ డాక్టర్లు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. వైద్యుల సమ్మె నేపథ్యంలో ఆరోగ్య శాఖ అలర్ట్ అయింది. వైద్యులతో సమ్మె విరమింపజేసేందుకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ వారితో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారు. స్టైఫండ్, మౌలిక వస్తువుల అంశాలపై ప్రధానంగా చర్చ జరుగుతుంది. నమస్కారం. మన తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఈ నెల 30 తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా స్ట్రైక్ ని చేయబోతుంది. దాంట్లో మేము ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్, మాకు కావాల్సిన స్టైఫండ్స్ అనేది రెగ్యులర్ గా రావాలి, మాకు కావాల్సిన హైక్ ఏదైతే పెండింగ్ గా ఉందో గత జనవరి నుంచి ఇంకా రాలేదు, అది మేము ప్రధానంగా డిమాండ్ పెడుతున్నాము. దాంతో పాటు మా కాలేజీలలో ఉన్న ఫ్యాకల్టీ డెఫిసిట్స్ కానీ, ఫ్యాకల్టీతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ కానీ, గత నెల ఎన్ఎంసీ ఇచ్చిన 26 కాలేజెస్ లో షోకాస్ నోటీసులలో ఉన్న ఎన్ఎంసీ కావాల్సిన నార్మ్స్ ప్రకారం ఏదీ లేదు. దానికి మేము గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తున్నాం. దాంతో పాటు ప్రైవేట్ కాలేజెస్ లో ఉన్న స్టైఫండ్ ఇష్యూస్ కానీ, మాకు రావాల్సిన స్కాలర్షిప్ ఇష్యూస్ కానీ, అవన్నీ మేము గవర్నమెంట్ ముందు ప్రెజెంట్ చేశాము. అవి సానుకూలంగా స్పందిస్తూ గత నెల నుంచి 2 నెలల నుంచి గవర్నమెంట్ నుంచి మాకు అష్యూరెన్సెస్ వస్తున్నాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది కావట్లేదు. సో మేము ఈ కాల్ తీసుకున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 34 మెడికల్ కాలేజెస్ లో ఈ స్ట్రైక్ ఉండబోతుంది. దానికి అండర్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్. ఇక తెలంగాణలో సమ్మెకు పిలుపునిచ్చిన డాక్టర్లను చర్చలకు ఆహ్వానించనుంది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు, ఎల్లుండి నుంచి సీనియర్ రెసిడెన్స్ డాక్టర్లు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్ హరి, ఒక్క రోజు గ్యాప్ లోనే జూనియర్ డాక్టర్లు, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇద్దరు కూడా సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ఇప్పటికే దానికి సంబంధించిన నోటీస్ ని కూడా జూనియర్ డాక్టర్లు, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఇద్దరు కూడా సమ్మె నోటీస్ ను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమ్మె నోటీస్ పై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో రేపటి నుంచి జూనియర్ డాక్టర్లు, ఎల్లుండి నుంచి సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కూడా సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ కొద్దిసేపటి క్రితమే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఈ డాక్టర్లను చర్చలకు పిలిచారు. ముఖ్యంగా ఈ డాక్టర్లు చెప్తున్న వాళ్ళు కావాలంటున్న డిమాండ్లని పరిష్కరించే దిశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ జూనియర్ డాక్టర్లు, అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు కొన్ని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. అందులో ప్రధానమైన స్టైఫండ్. వీరికి స్టైఫండ్ అనేది గ్రీన్ ఛానల్ ద్వారా నెల వారిగా స్టైఫండ్ చెల్లించాలి. ఆ స్టైఫండ్ అనేది నెలల తరబడి పెండింగ్ ఉండడంతో వాళ్ళ డైలీ వాళ్ళ సంబంధించిన ఖర్చులకు కానీ, వాళ్ళ ఇతర ఖర్చులకి అసలు డబ్బులే లేకపోవడంతో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇక దీంతో పాటు హాస్పిటళ్లలో, తెలంగాణలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో మౌలిక సదుపాయాలు సరిగ్గా లేవని, దీంతో పాటు ఫ్యాకల్టీ లేవు, అదేవిధంగా జీవో నెంబర్ 59 ప్రకారం ఈ స్టైఫండ్ అనేది పెంచి ఇవ్వాల్సి ఉంటుందని కూడా జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ మొత్తానికి చర్చలకు పిలవడంతో కొంత ఈ సమ్మె ఉంటుందా లేదా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. హరి. ఓకే, రైట్. థ్యాంక్ యూ విశాల్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.